ఆంధ్రప్రదేశ్ ప్రజల బ్రతుకులను ఇప్పుడు పాలిస్తున్న వాళ్ళు సినిమా బతుకులు చేసేశారు. వీళ్ళ జీవితాలు గాని సినిమా బతుకులే చేసేశారు. అసలు ఎంత దరిద్రంగా ఉందంటే కొన్ని వినాలంటే, కొన్ని చూడాలంటే ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాత్రి నిన్న రాత్రి 7 గంటలకు 'హరిహర వీరమల్లు' ఒక షో ఏశారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఒక షో ఎత్తున్నారట ఏపీ భవన్‌లో. ఈ విషయాన్ని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ ఒక ప్రకటన చేశారు. అబ్బా! గొప్ప గొప్ప ప్రకటన. సినిమాలు ఏపీ భవన్‌లో ప్రదర్శిస్తున్నారా? ఇదొకటేనా? ఇప్పటి నుంచి రోజు ఆడ కౌంటర్ ఓపెన్ చేసి ఆడేమైనా టికెట్లు అమ్మి అందరికి చూపిస్తారా? ఇదొకటేనా? లేకపోతే ఏమైనా టికెట్లు అమ్మి అందరికి చూపెడతారా? అన్ని సినిమాలు చూపెడతారా? ఆ ఏపీ భవన్‌లో 3, 4 స్క్రీన్లు పెట్టండి మరి. సంపద సృష్టిలో భాగంగా అక్కడ టికెట్లు అమ్ముకొని చూపెట్టండి. ఏమి ఒక సినిమాని ఎందుకు చూపెట్టాలి? ఆంధ్రప్రదేశ్‌లోని సెక్రటరియట్‌లో వేయండి. బేసిక్‌గా అసెంబ్లీలో వేయండి అనాలి కానీ నేను అంత మాట అనలేకున్నా. ఎందుకంటే అసెంబ్లీ అంటే దాన్ని ప్రస్తుతం ఒక చర్చా వేదిక చేయకుండా పోయినా ప్రస్తుతం రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో నాయకులు అది ఎప్పటికైనా అసెంబ్లీ ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా కాపాడాల్సినటువంటి ఒక పవిత్రమైన వేదికే కాబట్టి ఆ మాట అనలేకున్నాం. కానీ ఏంటి సెక్రటేరియట్లో ఏంటి ఇంకా మొత్తం స్కూళ్ళల్లో కాలేజీలలో రోజుకు ఒక షో ఎత్తులో 4 రోజుల పాటు అని చెప్పి ప్రభుత్వం ఏమైనా డబ్బులు రిలీజ్ చేయండి ఆ నిర్మాతకు. ఏమైనా రిలీజ్ చేయండి అబ్బా స్వామి. ఏమి ఏం తయారైండ్రా? 2 షోలు ఎత్తున్నామని రెసిడెంట్ భవన్ కమిషనర్ ఐఏఎస్ ప్రకటిస్తారట. ఇక్కడేమో కొన్ని స్కూళ్ళకు కాలేజీలకి జనసేన నాయకులు వాళ్ళు ఫ్రీగా టికెట్లు కొని చూపిస్తారట. ఇదొక చెత్త కథ, ఇదొక చెత్త సినిమా, కాల్పనిక కథ అని అడ్డందిడ్డంగా ఈ తొక్కలో సినిమా తీసి తొక్కలో కథ. ఆ సినిమా తీసినోడికి కూడా నెత్తి పని చేస్తున్నట్లేదు. ఆడియోడు కథ రాసినోడికి ఎవడికో తీతే చరిత్ర అన్నది లేకపోతే పూర్తిగా కాల్పనికమన్నది రా బాబు. చరిత్రలు తెలిసిన ఎవరికైనా 2-3 పేర్లు తెలిసిన పేర్లు పట్టుకొని సంబంధం లేకుండా ఈ కథలన్నీ మళ్ళీ ఇంకా స్కూల్ పిల్లలకి వేస్తారంట. ఇట్లాంటి ఈ సినిమా తీసినట్ల బ్రెయిన్లెస్ ఫెలోలాగా తయారు చేయడానికి ఏంట్రా బాబు. ఆ పిల్లలు కనుక ఇప్పటికే మొత్తం చరిత్రను వక్రీకరించేసి వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్తో నింపేస్తున్నారు. చెత్త చెదారం 4 ముక్కలు రానోడు కానీ ఇప్పుడు సెలబ్రిటీగా పెద్ద పెద్ద తోపుగా చలామణి అవుతుండే. అది ఊహాజనితమా లేకుంటే నిజమా? ఏదైనా నిజమన్నా చెప్పి మరి చరిత్ర చూపెట్టు. వీడేమో ఈ ఆడబుద్ధి పుడతాడు సినిమా అతడు ఏమంటే చారిత్రాత్మక నిజాలు పుట్టగోసం కాదు, చారిత్రాత్మకమైన సినిమా ఎవర్రా చెప్పింది? 4 పేర్లు చరిత్రలో ఉన్నవి సినిమాలో తగిలించేస్తే చరిత్రాత్మకం అయిపోతుందా? స్కూళ్ళల్లో ఎత్తున్నారా? ఈ వ్యవస్థలు సరిగ్గా పనిచేయట్లేదు. కానీ వీళ్ళందరినీ ప్రజాప్రతినిధులుగా వీళ్ళ అధికారులుగా ఉన్న వాళ్ళను మడిసి సంఖలో పెట్టేసి ఇంకేడన్నా పెడితే బాగోదని వీళ్ళ బహిష్కరణలు సస్పెన్షన్లు ఇలాగ పంపించాలి. నాశనం చేస్తున్నారు. ఏదో ఎవడు ఈ సినిమా వాళ్ళు ఇలా 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 పాలకులు ఇట్లా ఇట్లా సినిమా పిక్చర్లను వాళ్ళ గుంపు తయారు చేసుకున్నారు. ఇట్లా ఇట్లా అయిపోతాయి బతుకులు, ఆంధ్రప్రదేశ్ బతుకులు. కానీ సినిమాని ప్రమోట్ చేసుకుంటూ కూర్చున్నారు, సినిమాని ప్రదర్శించుకుంటూ కూర్చున్నారు. ఆ థియేటర్ దగ్గర పోయి టికెట్లు అమ్ముకోండి. ఒక దగ్గర ఒక ఆఫీసర్ని పెట్టండి. జిల్లాకి 2 ఐఏఎస్లు పెట్టి టికెట్లు అమ్మిపించండి. దరిద్రం పోతుంది ఆంధ్రప్రదేశ్కి. టికెట్లు అమ్మిపించండి. జిల్లాకి 2 పెట్టి కాన్స్టిట్యున్సీకి ఆర్డీఓలను, మండలానికి ఎంఆర్ఓలను పెట్టి టికెట్లు అమ్మిపించండి. ఇంత తీసుకోండి మీరు కమిషన్కి, టికెట్ మీద ఇంత కట్ చేసుకొని. ఏమనుకుంటున్నారా? ఇష్టరీతిన ప్రవర్తిస్తూ ఉన్నారు. వ్యవస్థలు మన ఎవరినోడు పీకలేడానా? ఎవడైనా పీకినా కక్షలు కేసులు పెడదాం సాధిద్దామనా? ఏమనుకుంటున్నారా? నాశనం చేసి పెడుతున్నారు వ్యవస్థలన్నింటినీ. ఎవరో ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో కష్టాలు కూడా ఒక వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేస్తే పావలాగా పనికిరాని వాళ్ళందరూ కనుక రాజకీయాల్లోకి వచ్చి పావల పనికిరాని వాళ్ళందరూ కనుక మేము తోపులు తురుములని చెప్పి చలామణి అయ్యి మొత్తం నాశనం చేసి పెట్టిస్తున్నారు వ్యవస్థల్ని. చరిత్ర తెలియదు, దేని మీద అవగాహన ఉండదు, 4 అక్షరాలు రావు, 4 అక్షరాలు చూసి చదవలేరు, పక్కనంతా చదివిస్తారు ఏమైనా చెప్పాలంటే. ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చి ఏందా వీళ్ళు చేసేది? ఎక్కడికి పోయింది సార్ చంద్రబాబు సార్ మీ అనుభవం అంతా? సినిమా టికెట్లు అమ్మిపెడుతున్నారా? ఢిల్లీలోని ఏపీ భవన్లు ఇట్లాంటి సినిమాల ప్రదర్శింపజేస్తున్నారా? చరిత్ర గుర్తుపెట్టుకుంటారు సార్ మిమ్మల్ని. ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చూడండి. రాజకీయంగా చివరాంకంలో ఉన్నారు. ఎవరిని సాటిస్ఫై చేసేకి?